నేడు హైకోర్టులో టీటీడీ పరకామణి చోరీ కేసు కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. పరకామణిలో జరిగిన అవకతవకలు, నగదు మాయంపై లోతైన విచారణ జరపాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు సిఐడి, ఏసీబీ అధికారులను ఆదేశించింది. పరకామణి కేసులో నేడు హైకోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనుంది. తిరుమల పరకామణిలో భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక టెక్నాలజీ వాడకంపై టీటీడీ అధికారులు ఇప్పటికే కోర్టుకి ఓ నివేదికను సమర్పించారు. దీనిపై మరింత పర్యవేక్షణ అవసరమని ధర్మాసనం చెప్పింది. నేడు హైకోర్టులో టీటీడీ పరకామణి చోరీ కేసు కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. పరకామణిలో జరిగిన అవకతవకలు, నగదు మాయంపై లోతైన విచారణ జరపాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు సిఐడి, ఏసీబీ అధికారులను ఆదేశించింది. పరకామణి కేసులో నేడు హైకోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనుంది. తిరుమల పరకామణిలో భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక టెక్నాలజీ వాడకంపై టీటీడీ అధికారులు ఇప్పటికే కోర్టుకి ఓ నివేదికను సమర్పించారు. దీనిపై మరింత పర్యవేక్షణ అవసరమని ధర్మాసనం చెప్పింది. రైట్, ఈ రోజైతే హైకోర్టులో టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి అయితే కీలక విచారణ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, రైట్, ఏదైతే తిరుమల శ్రీవారి పరకామణి కేసులో వెంటనే చేపట్టిన సంస్కరణ నివేదికను పరిశీలించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. పరకామణిలో వెంటనే చేపట్టాల్సిన సంస్కరణపై ఏపీ హైకోర్టు సోమవారం నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై పరకామణి వ్యవహారంలో కేసుల నమోదు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించి రావాలని సిఐడి, ఏసీబీ డీజీలకు హైకోర్టు ఆదేశించింది. పరకామణి హుండీలో సీలింగు, రవాణా, లెక్కింపు తక్షణం చేపట్టే సంస్కరణపై హైకోర్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నివేదిక అందజేసి ఈ కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. అంటే ఇవాళకి వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణి నగదు చోరీ వ్యవహారం సంబంధించి వీడియోలు వైరల్ అయినాయి. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వ విచారణకు ఆదేశించారు. అలాంటి వేళ ఈ కేసు కీలకమైన టీటీడీ మాజీ ఏబిఎస్ మృతి చెందడం, మరోవైపు ఈ వ్యవహారంపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ పరకామణి సంస్కరణలు తీసుకురావడం కోసం టీడీ పరిశీలించడంపై చర్యలు చేపట్టి అందుకు సంబంధించి నివేదికను హైకోర్టు సమర్పించింది. దీనిపై హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఇకపై పూర్తి స్థాయిలో కూడా ఆ సీలింగు, రవాణా, లెక్కింపు విషయం తగు జాగ్రత్త తీసుకోవాలి. ఆ రకంగా మరిన్ని సంస్కరణలు చేయాలని ఆ ఏపీ హైకోర్టు ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.